యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం ముందుగా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మన ఆధార్ కార్డు పోయినా సరే లేదంటే మరలా ప్రింటౌట్ తీసుకోవాలన్నా ఏ విధంగా చేయాలనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. మనం ఆధార్ కార్డును కానీ ప్రింటౌట్ కానీ పేపర్ రూపంలో తీసుకున్నట్లయితే దానికి మళ్ళీ లామినేషన్ చేయించుకోవాలి. ఆ పేపర్ ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటుందండి. అలాంటి అవసరం లేకుండా ఇప్పుడు ప్రభుత్వం అయితే మనకి ఆధార్ కార్డులను పీవీసీ రూపంలో అయితే ఇస్తుందండి. పీవీసీ రూపం అంటే మన ఏటీఎం కార్డులో ఉన్న విధంగా అయితే ఉంటుందండి. దానికోసం ఎలా అప్లై చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం అయితే మనం గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని అయితే ఇవ్వాలండి. ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నేను ఈ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ కానీ స్క్రోల్ డౌన్ కానీ చేసినట్లయితే ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు అయితే కనపడుతున్నాయండి, ఆధార్ నంబర్ ఆర్ ఎన్రోల్మెంట్ ఐడి అని. ఇది ఎన్రోల్మెంట్ ఐడి అనేది 28 డిజిట్ ఉంటుందండి. మన దగ్గర ఏది ఉంటే అది అయితే ఎంటర్ చేయాలి. మన దగ్గర ఆధార్ నెంబర్ అయితే ఉంది. నేను ప్రస్తుతానికైతే నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు అక్కడ ఏదైతే క్యాప్చా వాల్యూ ఉందో ఆ క్యాప్చాని కూడా ఎంటర్ చేయాలండి. తర్వాత మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడైతే మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలండి. చేసినట్లయితే ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వాల్యూని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే మనకైతే ఇలా వస్తుందండి. ఇక్కడ మనం ఈ యొక్క ఆప్షన్ చూస్ చేసుకొని మేక్ పేమెంట్ అనేటటువంటి ఆప్షన్కి అయితే వెళ్ళాలి. దీని ద్వారా మనకి ఇలా వస్తుందండి, అష్యూర్డ్ క్యాష్ అని చెప్పి. ఇక్కడ మన దగ్గర ఏ ఆప్షన్ ఉంటాయండి, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ అయితే ఫోన్పే, ఇవి కార్డు లేదంటే స్కాన్ క్యూఆర్ పే అనే ఆప్షన్ చూస్ చేసి మన ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ మనం స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చండి. ఈ విధంగా మనం 50 రూపీస్ పేమెంట్ కానీ చేసినట్లయితే మనం మన ఆధార్ కార్డులో మనకి ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్కి త్రూ ఇండియన్ పోస్టుల్లో అయితే మనకు పీవీసీ కార్డు ఒక 15 to 20 డేస్లో అయితే మన ఇంటికి వస్తుందండి. ఈ అప్లికేషన్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఐడి వస్తుంది. ఆ అప్లికేషన్ ఐడితో మనం మన యొక్క అప్లికేషన్ స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో అయితే మీకు సహాయపడిందని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త టాపిక్తో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.